నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. కొండా సుస్మితా పటేల్ రాష్ట్ర ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలకు బేషరత్గా క్షమాపణ చెప్పాలని మాజీ కార్పొరేటర్ గుండేటి నరేందర్ పేర్కొన్నారు. వరంగల్ ఓసిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు గుండేటి నరేందర్, రమేష్, పరమేష్, సర్వేషు, ఎల్, శ్రీనివాస్, సదానందం, స్వప్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై సుస్మిత చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలన్నారు. శాఖ మాస్టులు గౌరవశ్రీ కొండా సురేఖ మేడం గారి కుమార్తె కొండా సుస్మిత గారు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా జరిగింది. దీనికి అహర్నిశలు కాంగ్రెస్ పార్టీ కృషి చేసినటువంటి పెద్దలు కూడా రావడం, అందరూ కూడా కాంగ్రెస్ శ్రేణులు రావడం మాకు చాలా సంతోషకరము. అదేవిధంగా సుస్మిత పటేల్ అనుచితంగా మాట్లాడిన విషయం మనందరికీ తెలుసు. ఆమె ఎంత గర్వంగా మాట్లాడిందంటే, ఏం రేవంత్ రెడ్డి నీ కన్ను నెత్తికెక్కినాయా? ఎంత పెద్ద మాట! ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ విధంగా అనొచ్చా? అంటే ఆమె పొగరుబోతనం, ఆమె తెలివి తక్కువతనం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అనాల్సిన మాటేనా అనేది ఆలోచించుకోలేని అనాలోచితంగా మాట్లాడిన సందర్భాన్ని మనం చూసినాం. ఆమె మాట్లాడే సందర్భం లోపల వాళ్ళ కుటుంబాన్ని కానీ ఆయన పరిపాలన కానీ ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒకటి కనబడతలేదా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ విధంగా అనడం ఎంతవరకు సబబు? కాబట్టి ఇట్టి విషయం లోపల కొండా సుస్మిత పటేల్ బేషరతుగా క్షమాపణ చెప్పడంతో పాటు కొండా సురేఖ గారు నాకు సంబంధం లేదని అంటది. నీకు సంబంధం లేని విషయమేనా? కాదు కదా, అది అందరికి ఎవరైనా ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. కాబట్టి ఆమె గతంలో కూడా ఇటువంటి అనుచిత వాక్యాలు ఆమె కూడా మాట్లాడింది, వాళ్ళ కుటుంబంలో మాట్లాడింది. కాబట్టి ఆమెను తక్షణమే బర్తరఫ్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. బర్తరఫ్ చేస్తేనే రేపు పార్టీలో క్రమశిక్షణ ఉంటుంది. పార్టీ బతకాలంటే, పార్టీ ముందుకు పోవాలంటే, పార్టీ పైన ప్రజలకు నమ్మకం ఉండాలంటే రేపు క్రమశిక్షణతో ఉండాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి పార్టీని బతికించాలంటే ఆమెను బర్తరఫ్ చేయాలి. మనోధైర్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవ్వాలి. ముఖ్యమంత్రిగా మనోధైర్యాన్ని ఇచ్చినట్టయితే ఈ కాలం, ఈ 5 సంవత్సరాల పీరియడ్ సవాబుగా సాగుతుంది. మరొక 5 సంవత్సరాలు కూడా వారికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా తక్షణం రాష్ట్ర పరిశీలకులు కానివ్వండి, రాష్ట్ర పార్టీ, కేంద్ర పార్టీ, కాంగ్రెస్ పార్టీ కానీ అటువంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నట్టయితేనే భయం, భక్తితో, క్రమశిక్షణతో పార్టీలో ఉంటారని చెప్పేసుకొని మనం చేస్తూ ఉన్నాం. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786.